ఒక్క క్షణం అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. అక్కడి వాతావరణం, మతిస్థిమితం లేని వ్యక్తి వాలకం చూశాక ధైర్యం చేసి తలుపు మీద శబ్దం చేశాడు. చెవులు రిక్కించాడు. ఎవరూ వస్తున్న జాడలేదు. మళ్ళీ శబ్దం చేశాడు. ఈసారి గట్టిగా. భలే అలా కాదు, గట్టిగా తలుపులు నెట్టాలి అన్నాడు మతిస్థిమితం లేని వ్యక్తి. అదేంటి అంటూ ఆశ్చర్యపోతూ అలాగే చేశాడు. తలుపులు తెరుచుకున్నాయి. లోపల పెద్ద హాలు, అంతా దుమ్ముతో నిండి ఉంది. పాతకాలం నాటి సోఫాలు. అసలు ఆ ఇంట్లో ఎవరూ ఉంటున్న జాడ కూడా లేదు. అనుమానం, భయం ఒక్కసారిగా కలిగాయి భార్గవకు. వెనక్కి తిరిగి చూడబోయేలోగా వెనక ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తి పెద్దగా నవ్వుతూ భార్గవని నెట్టాడు. ఆ శబ్దంతో లోపలికి పడిపోయాడు భార్గవ. మతిస్థిమితం లేని వ్యక్తి లోపలికి వచ్చి తలుపులు మూసి భార్గవ వైపు తిరిగి, భలే నిన్ను చంపేయనా